నిరాశ చెందకు మిత్రమా. ఒక్కోసారి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు మనకు అనుకూలంగా రావు. సమయం గడిచే కొద్దీ ఓపిక నశించిపోతుంది. ఏమిటి దారుణం, ఒక్క చిన్న ఫలితం అనుకూలంగా రావడం లేదు అనిపిస్తుంది. ప్రపంచం మీద కోపం వస్తుంది, మన మీదే మనకు ద్వేషం కలుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. బహుశా అదే మనకు పరీక్షా సమయం కావచ్చు. అప్పుడే మనం సంయమనం కోల్పోకూడదు, నిరాశ చెందకూడదు. ఫలితంతో సంబంధం లేకుండా మన ప్రయత్నం నిరంతరంగా కొనసాగించాలి. అప్పుడు మనకు ఒక రోజు వస్తుంది, ఆశించిన ఫలితాలు రావడం మొదలవుతుంది. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే విజయ పరంపర కొనసాగుతుంది, మనల్ని విజేతగా నిలుపుతుంది. ఇంతవరకు మనల్ని విస్మరించిన ప్రపంచమే మనకు జేజేలు పలుకుతుంది. నిన్ను అవమానించిన వారే నీకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తారు. అందుకే నిరాశ చెందకు మిత్రమా. గుర్తుంచుకో, నీకు ఒక రోజు వస్తుంది, నిన్ను విజేతను చేస్తుంది.